100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఇంటర్వ్యూ లేకపోయే ముందు ఫస్ట్ ఆ వీడియో చూడండి. తిన్నావా సచ్చినావా ఏం బా ఎట్లుంటుంది అని అడిగేవాడు లేదు సార్. నాకు ఇడా బిడ్డలు గుర్తొస్తాడారు, నేను బతకలేదు సార్. ఇడా దయచేసి ఎవరైనా నన్ను ఇట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేది సార్. ఎవరు చెప్పినా కూడా ఈ ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి చూశారు కదా ఆ వీడియో. ప్రస్తుతం ఆ వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే సార్. బాగున్నారా? చూసారా మీ వీడియో? చూసాను సార్. మీరేనాది? నేనే సార్. మొత్తం దాని గురించి తెలుసుకునే ముందు మీది ఏ ఊరు శివ గారు? మాది ఇక్కడే సార్, మదనపల్లి పక్కన చింతపర్తి గ్రామం, బయలుపాడు మండలం, బీసీ కాలనీ. మీరు ఎంతమంది అన్నదమ్ములు శివ గారు? మేము 7 మంది అన్నదమ్ములం సార్. అందులో 2 చనిపోయారు, 5 మంది ఉన్నారు సార్. మీరు ఏం పని చేసేవాళ్ళు ఇక్కడ చింతపర్తిలో ఉన్నప్పుడు? పాత్రలు వ్యాపారం చేసేవాడిని సార్. వంట పాత్రలు వ్యాపారం చేసేవాడిని. అది ఈ మధ్య వ్యాపారాలు లేక ఇక్కడ ఉండి హౌస్ కట్టుకోవడానికి కొంచెం అప్పులు చేశాను. ఎంత చేశారండి? ఒక 5 లక్షల దాకా అప్పు అయింది. అయితే హౌస్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు సార్. బాల్ కట్టి చేశాను అంతే, ఇంకా హౌస్ ఫుల్ అవ్వలేదు. ఏదో అప్పులు చేశాను కదా, అప్పులన్నా కడదామని బయటదేశం వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఏదో సంపాదించి కడదామని చెప్పని ఏజెంట్కి కలిసాము. పెళ్ళి ఎప్పుడు అయిందండి? నాకు పెళ్ళి ఒక 18 ఏళ్ళు అవుతుంది సార్. 2 కూతురు సార్. ఓకే. ఇప్పుడు ఈ పాత్రల వ్యాపారం ఎన్ని సంవత్సరాలు చేశారు? మా నాయనోళ్ళ నుంచి అలాగే చేస్తూ ఉన్నాం సార్. మా నాన్నోళ్ళ నుంచి అప్పటి నుంచి ఇదే వ్యాపారం, బోకుల వ్యాపారమే చేసేవాళ్ళు, పాత్రల సామాన్లు. కానీ ఇప్పుడు ఎవరు పెద్దగా ఎన్ని కొనడం లేదు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. దానివల్ల ఈ అప్పులు ఇంట్లో పోషణ జరగడం కష్టమైపోయింది. ఇంకా అప్పు చేసి కువైట్ వెళ్ళాలని అనుకున్నాను. అప్పు చేశాను, కువైట్కి వెళ్ళాను. ఇప్పుడు కువైట్కి వెళ్ళాలని మీరే అనుకున్నారా? ఎవరన్నా చెప్తే పోవాలనుకున్నారా? లేదు సార్, నేనే వెళ్ళాలనుకున్నాను. అందరూ అనుకుంటుంటే కువైట్కి వెళ్తే జీతం బాగుంటుంది, ఏదో మనం అప్పులు గిప్పులు కట్టేసి హౌస్ కట్టుకోవచ్చు, పిల్లల భవిష్యత్తు కూడా కొద్దిగా బాగుపరచుకోవచ్చు అని అక్కడ ఇక్కడ కువైట్కి వెళ్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటుంటే నేను వెళ్దామని చెప్పని అనుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు కువైట్కు మీరు వెళ్ళేందుకు ఎవరిని సంప్రదించారు? ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళారు? హైదర్ భాష అని ఆయన సంప్రదించాం సార్. ఆయన 80,000 అడిగాడు సార్. 80,000 అడిగితే లేదు 70,000 ఇస్తానని చెప్పాను సార్. లేదు 75,000 ఇవ్వండి అన్నాడు. 50,000 ఇచ్చాము. మళ్ళీ జీతం వచ్చిన తర్వాత నా దగ్గర లేదు సార్, ఇప్పుడు జీతం రాగానే మీకు అమౌంట్ ఇస్తాను, నా దగ్గర లేదని చెప్తే సరేలే అని చెప్పని నాకు పంపించారు సార్. ఓకే. ఇప్పుడు మీకు ఆయన కువైట్కి పంపించేటప్పుడు అక్కడ ఏం పని అని మీకు చెప్పారు సార్? నాకు ఒక గొర్రెల కాటుకని చెప్పాడు. కానీ వ్యవసాయం లాగా ఉంటుంది, నువ్వు చేసేది పెద్ద కష్టం ఏం లేదు. పచ్చగడ్డి ఉంటుంది, గడ్డి కోసి ఆవిడికి మేత వేసేది, ఆ గొర్రెలతో మొత్తం క్లీన్ చేసేది, ఆవిడికి నీళ్లు పెట్టుకునేది, నువ్వు వేసి రూమ్ లో పడుకునేది ఉంటుంది అని మాత్రమే చెప్పాడు. ఓకే. మీరు ఎప్పుడు వెళ్ళారు కువైట్కి? నేను 6వ నెల 9వ తారీఖు ఇక్కడ బయలుదేరాను సార్. 10వ తారీఖు కువైట్లో దిగాను. అక్కడ మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? అక్కడ ఇంకో ఏజెంట్ ఉన్నారు సార్, ఆడమ్మ, ఎర్రమ్మ అని. ఆయన వీజా తీసింది. ఆ వీజా తీసి ఇతను పంపించింది. ఆమె వచ్చి రిసీవ్ చేసుకుని వెళ్ళింది సార్. రిసీవ్ చేసుకొని మీ కపిల్ దగ్గర వదిలింది. ఆ కపిల్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలింది. కపిల్ లేడు, ఏదో పని మీద వెళ్ళాడు. అతను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళింది సార్. మళ్ళీ మీరు కపిల్ వాళ్ళు ఎవరు వచ్చారు మిమ్మల్ని పలకరించను? ఆయన ఓనరే వచ్చాడు సార్. ఓనర్ వచ్చి ఇక్కడే ఉండు, సాయంత్రం వెళ్దాము అక్కడికి పని దగ్గరికి అని చెప్పాడు సార్. సరే అని నేను అక్కడే ఉన్నాను సార్. అక్కడ వెళ్ళగానే నాకు అర్థమైంది సార్, ఇక్కడ ఇంట్లో కూడా బయట కూడా రాలేని పరిస్థితి, అంత ఎండలు ఉన్నాయి. అప్పుడే అనిపించింది నాకు, ఇక్కడ ఎండలు ఇంత భయంకరంగా ఉన్నాయంటే ఇంక ఎడారులు ఎలా ఉంటుందో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఏం చేయలేని పరిస్థితి, ఎలాగో వచ్చాం కదా చూద్దామని చెప్పని కష్టం చేసి 10 రూపాయలు సంపాదించి మిమ్మల్ని సాయంకాలము కపిల్ గారు తీసుకెళ్లారు. అంటే మీ ఆ కువైట్ నుంచి ఆ ఎడారి ఎంత దూరం ఉంటుంది? ఒక 140-150 కిలోమీటర్లు ఉంటుంది సార్. అంత దూరం ఉంటుందా? ఓకే. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు సార్. అక్కడ వదిలేసిన తర్వాత సాయంత్రం నేను తీసుకెళ్లిన రోజే పని స్టార్ట్ చేశారు సార్.
అంటే ఇట్లా రేకుల షెడ్లు ఇట్లా బోర్డులు బిగేయడము ఇవంతా సెట్ చేయడము ఇవన్నీ చేయించారు సార్. నైట్ 9 దాకా చేశారు. నాకు నైట్ నిద్ర లేదు జర్నీ చేసి. అవన్నీ చేశాను. చేసి తిని పడుకున్నాను. టైం అయిపోయింది, పడుకున్నాము. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నాతో పాటు శ్రీలంక అతను ఒక అబ్బాయి ఉండేవాడు సార్ అక్కడ. ఆ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నేను వెళ్ళిన ఒక 4 రోజులకి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను నాకు ఈ పని ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి పలాంది చేయాలి, లేకపోతే అతను కోపం చేసుకుంటాడు, అరుస్తాడు, అది ఇది అన్నాడు సార్. ఆ 4 రోజులు శ్రీలంక అతనితోటి నాకే గొడవ అయింది సార్. ఆ శ్రీలంక అతను నన్ను కొట్టాడు కూడా. ఎందుకు? పని అతను చెప్పే భాష నాకు అర్థం అవ్వదు. అతనికి తెలుగు రాదు, నాకు వాళ్ళ భాష నాకు రాదు, శ్రీలంక భాష రాదు, అరబీ రాదు, హిందీ రాదు వాళ్ళకి. నాకు కొద్దిగా హిందీ వచ్చు, ఆ హిందీ ఉరువు రాదు వాళ్ళకి. నాకు భాష రాకపోవడం వల్ల వాళ్ళు పట్టుకొని అతను కొట్టాడు. కొడితే నేను ఈయన కపిల్ వచ్చేసరికి ఆ మరుసటి రోజు చెప్పాను సార్, ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు అంటే ఆయన పట్టించుకోలేదు. కపిల్ పట్టించుకోలేదు. సరేలే అని చెప్పని అతను వెళ్ళిపోతాడు 4 రోజులు అని చెప్పనేసి అనుకొని నేను గమనం సర్దుకొని పని చేసుకుంటూ వెళ్ళాను సార్. నాకు పొద్దున్నే లేనప్పటి నుంచి గొర్రెలకి నీళ్లు, పావురాలకు మేత, బాతులకు నీళ్లు మేతలు, మళ్ళా కోళ్ళు ఉన్నాయి సార్, కోళ్ళకి నీళ్లు మేత, మళ్ళా ఈ లవ్ బర్డ్స్ గువ్వలు పిచ్చుకలు ఈ రకరకాల పక్షులు ఉన్నాయి అక్కడ. వాటికన్నిటికీ నీళ్లు మేత పెట్టాలి. మళ్ళీ పిల్లిలు ఉన్నాయి, పిల్లిలకి మేత పెట్టాలి, నీళ్లు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ తొండం కోళ్ళు అంటారు సార్, అవి పెద్ద సైజు కోళ్ళు. ఆ కోళ్ళకి నీళ్లు మేత పెట్టాలి. ఇంకా ఈ కుక్కలకి మేత, అన్నము, నీళ్లు, తిండి చూసుకోవాలి. ఇంకా అవి సాలక ఇంకొక 300 చెట్లు ఉన్నాయి సార్, చిన్న చిన్న చెట్లు. అక్కడ ఎడారికి మన భూమికి ఆ భూమికి చాలా తేడా ఉంది కాబట్టి అక్కడ బతకవు అవి. అతను ఏం చేస్తున్నాడంటే నల్ల తుమ్మ చెట్లు, ఈ కంప చెట్లు ఇలాంటివి సాగుతున్నాడు సార్. అవి ఏంటంటే చిన్న చిన్న మొక్కలు సాగుతున్నాడు. అవి కనీసం అంటే ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉన్నాయి సార్. కొన్ని దాంట్లకి డ్రిప్పులు ఉన్నాయి, కొన్ని దాంట్లకి లేవు. ఆ డ్రిప్పులు లేని దానికి కనీసం అంటే నీళ్లు మోసుకుపోయి 2 కిలోమీటర్లు మోసుకుపోయి నీళ్లు పోయాలి. ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళిన 4 రోజులకు శ్రీలంక అతను వెళ్ళిపోయాడు. అంటే అప్పటి వరకు అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ? లేదు సార్, అంతకుముందు ఇద్దరు ఉన్నారు. అతను టైం అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకో మనిషి రావాలని చెప్పి నా కోసం ఉన్నారు. నేను రాగానే అబ్బాయికి టికెట్ బుక్ చేశారు. అతను 3వ తారీఖు బుక్ అయింది, అబ్బాయి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మీరు ఒక్కడే ఉన్నారు? ఒక్కడే ఉన్నాను సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఇంకో అబ్బాయి నువ్వే అతను వెళ్ళిపోగానే నీకు ఇంకో మనిషిని పిలిపిస్తానని చెప్పాడు సార్. కానీ నాకు ఇంకో మనిషిని వస్తాడు నేను ఎన్నిసార్లు అడిగినా అతను చెవుల్లోకి వేసుకోలేదు. ఇక ఈయన రాయచూటి హైదరాబాద్ సార్ కూడా ఫోన్ చేశాడు సార్, నా దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇంకో మనిషిని పంపిస్తాను, ఈజా పంపించు అని చెప్పని అతనితో చెప్పాడు సార్. అతను నా నెంబర్ ఎందుకు ఇచ్చావని చెప్పి కొట్టడానికి వచ్చాడు నాకు. ఎవరు? మా కపిల్. నా నెంబర్ ఎందుకు ఇచ్చావు, నా పర్మిషన్ లేదు, నువ్వు ఎందుకు ఇస్తావు, అతను నాకు ఫోన్ చేశాడు, నువ్వు నా నెంబర్ నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పి నన్ను కొట్టడానికి వచ్చాడు సార్. తప్పు అయిపోయిందని కాళ్ళు పట్టుకున్నాను సార్. మళ్ళా ఒక్కసారి ఇతను ఒక 10 రోజుల తర్వాత మళ్ళా వాయిస్ మెసేజ్ పెట్టాడు సార్, విజిటింగ్ కార్డు వాయిస్ మెసేజ్ పెట్టాడు. వీసా పంపించు, ఇంకో మనిషిని పంపిస్తాను, అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అక్కడ అని చెప్పే కొందుకు మళ్ళా గొడవకు వచ్చాడు సార్ అతను. మా కపిల్ మళ్ళా కొట్టడానికి వచ్చాడు. సరే అని చెప్పని నేను నాకు తెలియదు సార్, నాకు తెలీదు, నా వల్ల నేను చెప్పలేదు సార్ బాబా, నేను చెప్పలేదు అతనికి, నేను ఫోన్ చేయమని, నాకు తెలియకనే చేశాడు, నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పి మళ్ళీ చెప్పాను సార్. మళ్ళీ ఇతనికి మెసేజ్ పెట్టాను సార్, నువ్వు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా అతను నన్ను కొట్టడానికి వస్తున్నాడు, తిట్టడానికి వస్తున్నాడు, నాకు ఇలాంటి జగాకి వేసావు, వీడు సైకో ఉన్నట్టున్నాడు, వీడు ఇలాంటి జగాకి నాకు వేసేసావు, నాకు చెప్పింది ఒక పని చేసింది ఒక పని, నేను ఇక్కడ ఉండలేను చేయలేను అని చెప్పాను సార్. పైన 2 రోజులకు ముందు పైన వారానికే చేశాను సార్ నేను ఇతనికి ఫోన్. నువ్వు నాకు చెప్పిన పని ఉత్త గొర్రెలు మాత్రమే ఉంటాయి, గడ్డి కోసేసేది అని చెప్పావు. ఇక్కడ చూసే గొర్రెలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. ఈ చెట్లకు నీళ్లు మోయాలంటే 2 కిలోమీటర్లు మోస్తున్నాను, నా వల్ల కాలేదంటే ఆవిడకంతా నీళ్లు పెట్టుకొని మేత పెట్టుకొని ఉండలేవా అని చెప్పని ఇతను అన్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.